ఈరోజు మా డిన్నర్ వచ్చేసి ప్లెయిన్ యోగర్ట్, వైట్ రైస్, లామ్ కర్రీ అండ్ స్టీమ్ చేసి సాటే చేసిన క్యాప్సికమ్ అండ్ కాలీఫ్లవర్ ఎలా చేసానో ప్రాసెస్ చూపిస్తా. ఫస్ట్ వచ్చేసి లామ్ నక్కల్స్ తీసుకొని వాష్ చేసేసుకొని చిన్న చిన్న ఫ్యాట్ పార్ట్స్ తీసేసి ఇలా కట్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టడానికి ఈ బౌల్‌లో వేసుకొని దానికి కావాల్సిన వాటర్ వేసాను. అండ్ ఒక బే లీఫు, 4 క్లోవ్స్, 4 కార్డమమ్ అండ్ కొంచెం సినమన్ కూడా వేసాను. వేసి ప్రెషర్ కుక్కర్‌లో ఒక 25 మినిట్స్ పెట్టేసాను. దాని తర్వాత ఆహ్, స్టీమ్ చేయడానికి క్యాప్సికమ్ అండ్ కాలీఫ్లవర్ పెట్టేసి, స్టీమ్ చేసిన ఈ వెజ్జీస్‌ని కొంచెం ఒక 3, 4 మినిట్స్ సాటే చేశా. అది కూడా ఒక పాన్‌లో ఆలివ్ ఆయిల్ ఏసి ఆల్రెడీ స్టీమ్ అయిన కాలీఫ్లవరు అండ్ ఆహ్, క్యాప్సికమ్ వేసేసాను. వేసేసి లైట్‌గా సాల్ట్ స్ప్రింకిల్ చేసి, పెప్పర్ పౌడర్ స్ప్రింకిల్ చేశాను. అండ్ లాస్ట్‌లో కొంచెం చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఏం చేశానంటే ఒక పాన్‌లో కొంచెం ఆయిల్ ఏసుకొని హాఫ్ ఆనియన్ వేశాను. ఆనియన్ కొంచెం ఉడికిన తర్వాత ఆల్రెడీ బాయిల్ అయిపోయిన లామ్‌ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసి వాటితో పాటు బోన్స్ కూడా వేసేసి ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేశాను. అండ్ ఆల్రెడీ బాయిల్ అయినప్పుడు వాటర్ ఉంది కదా! ఆ వాటర్ వేసేసి సాల్ట్ సరిపడా వేసి కొంచెం మటన్ మసాలా వేసి కొత్తిమీర ఏసాను. లాస్ట్‌లో పుదీనా కూడా వేశాను. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.